ఉన్నటువంటి ఆ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత మరో సూపర్ స్టార్ అఫ్ కోర్స్ మన ప్రిన్స్ మహేష్ బాబు గారు, అండ్ ఆ తర్వాత ఇప్పుడు శ్రీనుగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణకి మీ అందరి చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము. హియర్ వి హ్యావ్ ఘట్టమనేని జయకృష్ణ, శ్రీను ఆన్ టు ద స్టేజ్. ఈ స్టేట్ లో దాదాలందరికి కూడా ఒక్కడే ఫాదర్, గాడ్ ఫాదర్. నిప్పులా బ్రతకాలి, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మోసగాళ్ళకి మోసగాన్ని మాత్రమే కాదు, మంచి వాళ్ళకి మంచివాడిని కూడా. అనాదిగా వస్తున్న ఈ అన్యాయానికి ఆనకట్ట వేయడానికే నేను వచ్చాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, ఆడే పండుగ. ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకేమనిపిస్తుంది? నేను అసలు నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నానా? Welcome to ఘట్టమనేని జయకృష్ణ గారు as Sinu for all of you. శ్రీనివాస మంగాపురంలోని మంగ తర్వాత ఇప్పుడు మనం శ్రీనుని కూడా ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. జయకృష్ణ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పేసి. యా ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జై బాబు, ఈరోజు అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తాతగారి పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ అండి. ఆబ్వియస్లీ ఇట్స్ మై ఫస్ట్ మూవీ అండ్ ఐ థింక్ మీ అందరికి చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఐ వుడ్ లైక్ టు take the legacy forward and I hope I do all of you proud. Thank you. Superb, Jaykrishna garu, thank you very much. Please have your seat. So yes, శ్రీనివాస మంగాపురానికి సంబంధించి శ్రీనుని మంగని ఈరోజు మనందరం కలుసుకుని ఉన్నాము. అండ్ ఈ ఇద్దరు కూడా, ఈ రెండు పాత్రలు కూడా మనందరికీ చాలా కాలం గుర్తుండిపోయేటువంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరం అతి త్వరలో చూడబోతూ ఉన్నాము. సో ఎస్, మరి ఈరోజు శ్రీనుని మంగని అయితే కలుసుకున్నాము. ఇక సినిమా గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి పాటలు, టీజర్ మనందరం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి కోసం ఇవాల్టి ఈ శుభ సందర్భంలో మనం యాక్చువల్గా ఒక యాక్షన్ టీజర్ని కూడా లాంచ్ చేసుకోబోతున్నాము ఎక్స్క్లూజివ్గా ఈరోజు. కాబట్టి ఆ యాక్షన్ టీజర్ని లాంచ్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఆయన బ్లెస్సింగ్స్ కూడా దొరికితే డెఫినెట్గా వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు, ఒక సూపర్ స్టార్లు అయిపోతారు అన్నది ఉంటుందన్నమాట. సో అటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్, దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు, వారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తూ